అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, దానికోసము 4 బీరకాయలు తీసుకున్నాను. ఇవి నాటు బీరకాయలు. తొక్క అనేది ఏం పీల్ చేయను. ముక్కలు చేదు అనేది చూసుకొని చెక్ చేసుకొని కట్ చేసుకుంటాను. ముక్కలు కట్ చేసుకున్నాక చూపిస్తాను. బీరకాయలు అన్నీ కట్ చేసేసుకున్నాను. ఏ సైజు కావాలో ఆ సైజు. పచ్చడికి అయితే పీల్ చేయని అవసరం లేదు. నేను పీల్ చేయలేదు. పక్కన ఇంకొక కడాయి పెట్టేసేసుకున్నాను. నువ్వులు అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చడిలో నువ్వులు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 స్పూన్ల నువ్వులు ఒక 2 నిమిషాలు అయితే వేపేసుకుందాం. నువ్వులు అనేది వేగిపోయినాయి. ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. మనం నువ్వులు అనేది తీసేసుకొని మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకుందాం. ఇదే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకుందాము. పచ్చిమిర్చి వేయించుకోవడానికి బీరకాయలు వేయించుకోవడానికి రెండింటికి సరిపడగా ఆయిల్ అనేది వేసేసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అనేది వేపేసుకోవాలి. ఇవి వేగాక వేసుకుందాం. చూడండి, పండుమిర్చి అనేది వేగిపోయింది. మిర్చి అనేది వేగిపోయింది. నేను పండుమిర్చి తెచ్చుకున్నాను. పచ్చళ్ళలోకి అన్నింటిలోకి అదే యూజ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పండుమిర్చి వేసి చేసుకుంటే, ఏ పచ్చడి అయినా సరే. ఇప్పుడు ఇందులోనే బీరకాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను. వేసేసి బీరకాయలు అన్నీ కూడా మంచిగా వేయించేసుకోవాలి. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. బీరకాయ ముక్కలు వేసాను కదా, కొంచెం సాల్ట్, ఒక 2 టమాటాలు, 2 టమాటాలు, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. మనం పచ్చడి దంచుకునేటప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ అప్పుడు వేసుకోవాలి చూసి. ఇప్పుడు కొద్దిగా ముక్కలు మగ్గడానికి సాల్ట్ అనేది వేసాను. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి ఒక 2 నిమిషాలు. చూడండి, బీరకాయ అనేది మంచిగా మగ్గిపోయింది. టమాటా బీరకాయ కూడా ఒక నిమిషం, ఇంకా ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చేస్తే మనం రోటి పచ్చడి అనేది చేసుకుందాము. బీరకాయ రోటి పచ్చడి అనేది చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చడి అనేది. రోట్లో నూరుకున్నది ఏ పచ్చడి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. అయిపోయింది. ఇది రోల్ దగ్గర తీసుకెళ్ళి దంచేటప్పుడు ఏమేమి వేసి దంచుతానో చూపిస్తాను మీకు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, పచ్చడి దంచడానికి అయితే తెచ్చేసుకున్నాను. బండి అయితే కడిగేసి పెట్టుకున్నాను రెడీగా. ఫస్ట్ అయితే నువ్వులు అనేది దంచేసుకుంటాను. నేను రోట్లో వేసేసి నువ్వులు అనేది దంచేసుకుంటాను. ఇవైతే ఫస్ట్ మెత్తగా చేసేసుకున్నాను. నువ్వులు అనేది ఒక 2 నిమిషాలు అయితే మంచిగా నువ్వులు దంచేసుకోవాలి. దంచుకున్నాక ఎల్లిగడ్డ, జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వులు మెత్తగా చేసేసుకోవాలి. ఎందుకంటే వేరే ఏమన్నా వేస్తే నువ్వులు అనేది మెత్తగా అవ్వవు. ఒక 2 నిమిషాలు అయితే దంచుకున్నాం. చూడండి, నువ్వులు అనేది మెత్తగా అయిపోయింది. జీలకర్ర వేస్తున్నాను 1 స్పూను. పచ్చళ్ళలో మనం ఎంత జీలకర్ర వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఒక 2 ఎల్లిగడ్డలు వేసి కూడా మంచిగా మనము ఎల్లిగడ్డలు అనేది కూడా దంచేసుకోవాలి. పొట్టేం తీయని అవసరం లేదు. ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఎల్లిగడ్డలు కూడా మంచిగా అన్నీ దంచేసుకోవాలి. ఇట్లా తీసేసేసి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చి ఎల్లుల్లిపాయలు వేసుకుంటే హార్ట్కి చాలా మంచిది. ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది పచ్చళ్ళు అనేది. ఎల్లుల్లిపాయలు కూడా మంచిగా మెత్తగా కూడా దంచేసి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు, జస్ట్ కొంచెము, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు మెత్తగా అన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి కదా. మిర్చి వేసుకుంటున్నాను. మిర్చి అనేది కొంచెం సాల్ట్ వేసి మనం దంచుకోవాలి. ఇందాక కూడా సాల్ట్ వేసాము, చూసి వేసుకోవాలన్నమాట. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ కాదు, కొంచెం చూసి వేసుకొని దంచేసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోతుంది. మిర్చి కూడా మెత్తగా అయిపోయాక మనం బీరకాయలు కూడా వేసేసి మంచిగా దంచేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే దంచేద్దాం. పచ్చిమిర్చి కూడా అంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు బీరకాయలు వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని మనం బీరకాయలు కూడా దంచేసుకోవాలి పచ్చళ్ళు అనేది. ఇట్లా మొత్తం బీరకాయలన్నీ కూడా వేసేసుకొని ఇట్లానే కొంచెము పచ్చగా దంచేసుకోవాలి. మనం అన్ని బీరకాయలు కూడా వేసేసుకోవాలి. చూడండి, బీరకాయలు కూడా మంచిగా మెదిగిపోయినాయి. కొంచెం కొత్తిమీర పచ్చిదే వేసేసి మనము పచ్చళ్ళలో దంచేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా కొంచెం దంచేసుకోవాలి.
2 నిమిషాలు అయితే దంచేద్దాం. పచ్చడి అనేది మొత్తం కూడా దంచేసుకున్నాను. రోట్లో సరిపోతుంది మనకి, ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూడండి పచ్చడి అనేది కూడా మంచిగా అయిపోయింది. బీరకాయ రోటి పచ్చడి అనేది సరిపోతుంది. నేను బౌల్లోకి అయితే తీసేసుకొని మీకు చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే చేయట్లేదు. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.